కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాను మహారాష్ట్రలో కలపాలన్న డిమాండ్ తెలంగాణ పాలిటిక్స్లో హీట్ పెంచుతోంది. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే లేవనెత్తిన ఈ అంశం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. ఈ డిమాండ్ దేనికి సంకేతం? స్వరాష్ట్రంలోనూ ఆ జిల్లాకు అన్యాయం జరిగిందా? బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరించడమే ఈ డిమాండ్కు కారణమా? ఆసిఫాబాద్ జిల్లాను మహారాష్ట్రలో కలపాలన్న ఎమ్మెల్యే ఎవరు? ఏ పార్టీ? వాచ్ ఇన్సైడ్ స్టోరీ. బీఆర్ఎస్ హయాంలో మహారాష్ట్ర ప్రజలు తమను తెలంగాణలో కలిపేయాలని కోరినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మహారాష్ట్రతో పోలిస్తే తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అక్కడి ప్రజలు ఇక్కడికి రావాలని అనుకుంటున్నారని నాటి సీఎం కేసీఆర్తో సహా ప్రజాప్రతినిధులు పలు సందర్భాల్లో గొప్పగా చెప్పుకున్నారు. తమను తెలంగాణలో కలపాలని అప్పుడు మహారాష్ట్ర వాసులు కోరిన అంశంలోని వాస్తవం ఎంతుందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం తెలంగాణలోని ఓ జిల్లాను మహారాష్ట్రలో కలిపేయాలని సాక్షాత్తు అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే చేసిన డిమాండ్ హాట్ టాపిక్ గా మారింది. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరిగిందన్న ఎమ్మెల్యే హరీష్ బాబు కామెంట్స్ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు జరిగిన అన్యాయాన్ని అసెంబ్లీలో లేవనెత్తారు. ఇప్పటికైనా అభివృద్ధి చేయలేకుంటే తమ జిల్లాను మహారాష్ట్రలో కలిపేసిన అభ్యంతరం లేదన్న వాదాన్ని వినిపించారు. ముఖ్యంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నాస్త్రాలు సంధించారు. తమ ప్రాంతాన్ని మహారాష్ట్రలో కలిపేయాలన్న ఈ ఎమ్మెల్యే ప్రస్తావన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాలను పక్కన పెడితే ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ కు ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. గతంలో ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలు అభివృద్ధి చేయకపోయినా కనీసం అసెంబ్లీలో గట్టిగా గొంతెత్తి మాట్లాడలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే గత 10 ఏళ్లలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు తీరని అన్యాయం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్మించిన కొమరం భీం, వట్టివాగు, పాల్వాయి ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. కొద్దిపాటి నిధులు మంజూరు చేసి కాల్వలను తవ్వితే 1000 ఎకరాలకు సాగునీరు అందేది. కానీ రూపాయి కూడా కేటాయించలేదు. అప్పటి స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోకపోవడం విమర్శలకు తావిచ్చింది. వరదలకు కొమరం భీం ప్రాజెక్టు ఆనకట్ట దెబ్బతింటే మరమ్మతులు కూడా చేపట్టలేదు. ఇప్పటికీ పాలిథిన్ కవర్లు కప్పి కాపాడుతున్న దుస్థితి నెలకొంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రాణహిత ప్రాజెక్టును కేసీఆర్ పూర్తిగా పక్కన పెట్టి తమకు అన్యాయం చేశారని జిల్లా ప్రజలు ఫైర్ అవుతున్నారు. ప్రాణహిత జలాల ఆధారంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎలాంటి ఉపయోగం లేకపోగా బ్యాక్ వాటర్స్ తో ప్రతి ఏటా వేలాది ఎకరాల పంటలు నీట మునుగుతున్నాయి. దీంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. మరీ ముఖ్యంగా జిల్లాలోని మండల కేంద్రాలకు సైతం రోడ్లు లేవు. వాగులపై వంతెనల నిర్మాణం జరగలేదు. చిన్నపాటి వర్షం కురిసినా వాగులు, వంకలు పొంగి పొర్లుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో గ్రామాలకు రవాణా స్తంభిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్సులు కూడా వెళ్లలేని ప్రాంతాలు ఇప్పటికీ ఉన్నాయి. అటవీశాఖ అనుమతుల నెపంతో ప్రజాప్రతినిధులు పట్టించుకోవటం లేదు. వచ్చిన కోట్ల నిధులను ఇష్టారాజ్యంగా స్వలాభం కోసం వాడుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సాగు, తాగునీరు, రోడ్లు, వంతెనలు, విద్య, వైద్యం సహా అన్ని రంగాల్లో వివక్షకు గురవుతున్నామన్న ఆవేదన, ఆక్రోశం ఈ ప్రాంత ప్రజల్లో ఉంది. దీనికి తోడు సరిహద్దు మహారాష్ట్రలోని గడ్చిరోలి, చంద్రపూర్ జిల్లాలు ఒకప్పుడు దేశంలోనే అత్యంత వెనుకబడ్డ ప్రాంతాలు. గడిచిన 20 ఏళ్లలో ఆయా జిల్లాలు చాలా అభివృద్ధి చెందాయి. కొమరం భీం జిల్లా ప్రజలకు మొదటి నుంచి మహారాష్ట్రతోనే ఎక్కువ అనుబంధం ఉంది. అక్కడి అభివృద్ధి చూసిన ఇక్కడి ప్రజలు మహారాష్ట్రే బెటర్ అన్న భావనకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు నిధులు కేటాయించని పక్షంలో పక్కనే ఉన్న మహారాష్ట్రలో తమ జిల్లాను కలిపేయమని ఎమ్మెల్యే హరీష్ బాబు డిమాండ్ చేశారన్న చర్చ సాగుతోంది. ఈయన మాటలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి మరి.